రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విజయవాడలో పిడుగులు ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పిడుగుపాటు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందుకు చెట్ల కింద ఉండొద్దని సూచిస్తున్నారు. అయితే మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హారిక లైవ్లో అందిస్తారు. హారిక, చెప్పండి, మరి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో వాతావరణ పరిస్థితులు మార్పులు ఏ విధంగా ఉంది? అలానే ప్రెసెంట్ అయితే ఇప్పుడు విజయవాడలో వర్షం పరిస్థితి ఏ విధంగా ఉంది? అవును, ప్రెసెంట్ నేను మంగళగిరిలో ఉన్నాను. ఇక్కడ వాతావరణం చూసినట్టయితే సడన్ గా చల్లబడ్డమైంది, సడన్ గా వర్షం పడుతుంది పావని. అండ్ ఇంకా చూసినట్టయితే ఈ సడన్ వాతావరణం చేంజెస్ వల్ల ఎట్లాంటి బ్యాక్టీరియా ప్రజలకు కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సడన్ గా ఎండ నుంచి ఇట్లా సడన్ గా వాతావరణం చేంజెస్ అవడంతో ప్రజలకి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అధికారులు కూడా వాతావరణ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని బయట తిరిగే అవకాశాలు ఉన్నా తగ్గించుకోమనేది చెప్తున్నారు. అండ్ పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల వాళ్ళు, అలాగే కొండ చర్యల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఫ్లెక్సీ బోర్డులు, హోర్డింగ్ బోర్డ్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఆ లోతట్టు ప్రాంతాల వాళ్ళైతే ఎప్పుడన్నా పిడుగుల అవకాశం లేదా వర్షాల వల్ల ఇబ్బంది వచ్చే వాళ్ళని అప్రమత్తంగా ఉండాలని, దానికి సంబంధించి రెడ్ అలర్ట్ ఒకవేళ జారీ చేసే పని అయితే వాళ్ళని సేఫ్ ప్లేస్ కూడా తరలించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో వాతావరణం ఇట్లాగే కొనసాగితే కనుక వరదలు వచ్చే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెప్తున్నారు పావని. అంటే 3 రోజులు ద్రోణి ప్రభావం ఉంది అంటున్నారు. మరి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటున్నారా? ఏం చెప్తున్నారు? పావని, ప్రెసెంట్ సమ్మర్ హీట్ సడన్ గా ఇంత కూల్ అయిపోవడము, ఇదే వర్షాలు కంటిన్యూ అవుతాయని, రానున్న 3 రోజుల్లో కూడా భారీ వర్షాలు, పిడుగులతో కూడిన ఈదురుగాలులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి రెడ్ అలర్ట్, కొన్ని ప్లేసెస్ అయితే రెడ్ అలర్ట్ చేయడం జరిగింది. సో అలాంటి ప్లేసెస్ కి ఎక్కడైతే ముప్పు ఎక్కువ వస్తుందో ఆ ప్లేసెస్ ని ముందుగా గుర్తించి అక్కడ ఉన్న పీపుల్ ని కూడా ఒక సేఫ్ ప్లేస్ కి తరలించే అవకాశం కూడా రానుంది పావని. హారిక, అంటే చెట్ల కింద ఉండొద్దని అయితే అధికారులు చెప్తున్నారు, సూచిస్తున్నారు. మరి ఇంకా ఎలాంటి ప్రమాదకర ప్రాంతాలు నివారించాలి అని అంటారు మీరు? పావని, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్ల కింద అంటే పిడుగులు పడే అవకాశం ఉంది. చెట్ల కింద ఉండే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు, అక్కడే ఎక్కువ పిడుగులు పడే అవకాశం ఉంది. సో అలాంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వర్షాలు, పిడుగులు పడే టైంలో చెట్ల కిందకి అయితే అసలు వెళ్ళొద్దు అని అయితే వాతావరణ శాఖ అయితే గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే పిడుగుల టైంలో చెట్ల కింద ఉండడం వల్ల అటువైపు ఎక్కువ పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. సో అండ్ రెడ్ అలర్ట్ లో ఉండే వాళ్ళకి కూడా, అంటే లోతట్టు ప్రాంతాలు, నీళ్లలో మునిగే ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. సో దీన్ని బట్టి వాతావరణ శాఖ రానున్న 3 రోజులు ప్రజలందరూ ఆరోగ్యపరంగా కానీ బయటికి వెళ్ళేలాగా ఉండకుండా పనులన్నీ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలని చెప్తున్నారు పావని. హారిక, అంటే రెడ్ అలర్ట్ ప్లేసెస్ అనేది ఏంటి, మెయిన్ అనేది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ప్లేసెస్ గురించి? ప్రెసెంట్ పావని, లోతట్టు ప్రాంతాలు అంటే నది తీరం పక్కన ఉన్న వాళ్ళు, అలాగే వాటర్ సోర్సెస్ పక్కన ఉన్న వాళ్ళు, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు బయటికి రాకుండా ఉండాలి. హెల్త్ పరంగా కూడా బిఎంసి మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. దోమలు అనేవి ఎక్కడ ముసురుకోకుండా ఉండేలాగా కూడా మందులు అనేవి వేయడం జరుగుతుంది. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందుగా గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కావాలో అన్ని అందిస్తున్నారు. అండ్ మెయిన్ థింగ్, ఆశా వర్కర్స్, అంగన్వాడీలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక వర్షాల కారణంగా లోపల నుంచి బయటకు రాలేని వాళ్ళకి ఎలాంటి వైద్య సదుపాయాలు కావాలన్నా, ఎలాంటి వైద్య ఇంపార్టెన్స్, ఎమర్జెన్సీ ఏమన్నా ఉన్నా వీళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళకి సేవలు అందించే విధంగా ఉండేలాగా కూడా ఆశా వర్కర్లని, అంగన్వాడీలకు కూడా ముందుగా అలర్ట్ చేసి ఉంచారు. ముందుగా గర్భిణీ స్త్రీలను కూడా ఒకవేళ కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు, లేదంటే రెడ్ అలర్ట్ లో ఉండే గర్భిణీ స్త్రీలకు కూడా ముందుగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. వాళ్ళకి ఎలాంటి వైద్య సదుపాయాలు కావాలన్నా ఇమ్మీడియట్ గా అందించే విధంగా ఈ ప్రభుత్వం అయితే పనిచేసే విధంగా అలర్ట్ అవుతుంది పావని. హారిక, అంటే ఇన్ని రోజులు ఎండల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ హీట్ వేవ్స్ వల్ల కానీ. సో ఇప్పుడు కురిసే వర్షం ఒక ఉపశమనం అనుకోవచ్చా ప్రజలకి?
ఒక రకంగా ఉపశమనం అనుకోవచ్చు, కానీ ఇదే ఒక వైరస్ ఫీవర్ అట్లాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒకేసారి వాతావరణం మార్పుల వల్ల బాడీ కూడా చేంజెస్ అంటే అంత స్పీడ్ గా చేంజ్ చేసుకోలేదు కాబట్టి వైరల్ ఫీవర్ కి లేకపోతే ఇన్ఫెక్షన్స్ కి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మెడికల్ పరంగా కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. వాటర్, కాచిన వాటర్ తాగాలి, అలాగే ఫుడ్ కూడా వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి టైంలో చాలా అలర్ట్ గా ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. పావని, ఎస్ హారిక, అంటే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది అని చెప్తున్నారు అధికారులు. మరి దీనివల్ల ఎటువంటి నష్టం జరిగే అవకాశం ఉందంటారు? ఈదురుగాల వల్ల హోర్డింగ్స్ అట్లా ఫ్లెక్సీలు అట్లా బోర్డింగ్స్ ఎగిరే ఛాన్సెస్ ఉన్నాయి. దీని వల్ల యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం అలర్ట్ గా ఉండాలి ఈదురుగాల వల్ల. అండ్ ఎవరైతే ఇబ్బందులు పడతారో బిఎంసి వాళ్ళు కూడా దానికి తగిన చర్యలు, ఎందుకంటే ఎక్కడ ఎక్కువ హోర్డింగ్స్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వాటి వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎంత సేవలు అందించాలో అంత సేవలు అందించే ప్రయత్నంగా అయితే అడుగులు వేస్తోంది. పావని, ఎస్, థ్యాంక్ యూ హారిక. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసు విచారణను సిటు ముమ్మరం చేసింది. ఇవాళ విజయవాడ ఆఫీసులో రాజు కసిరెడ్డిని సిటు అధికారులు ప్రశ్నించారు. మద్యం రవాణా ఛార్జీల పెంపు, ఇతరుల పాత్రపై ఆరా తీశారు. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ మంత్రి కారుమూరిని అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. ఇటీవల విజయసాయిరెడ్డి, ధనంజయ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు కూడా జరిగాయి. లిక్కర్ స్కామ్లో రాజు కసిరెడ్డి కీలక సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం మరి లిక్కర్ కేసులో సిట్ విచారణ ఏ దశలో ఉంది? అలానే ఇవాళ రాజ్ కసిరెడ్డిని అధికారులు విచారించడం మనం చూస్తున్నాం, ప్రశ్నించారు. అసలు అంటే ఈ అంశాలపై ఎక్కువ ఏ అంశాలపై ఫోకస్ పెట్టారు? వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమ రవాణాకు సంబంధించి A1 గా రాజ్ కసిరెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఆయన్ను A1 గా సిట్ అధికారులు గుర్తించి విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఇక్కడ విజయవాడలో సిట్ కార్యాలయానికి ఆయన విచారణకు రావాలని కోరినప్పటికీ కూడా ఆయన ఎప్పటి వరకు రాలేదు. హైకోర్టు ఆదేశాలతో ఈ రోజు విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు వచ్చారు. మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా విచారణ జరుగుతుంది. సుదీర్ఘమైన విచారణ అని చెప్పొచ్చు. ఇప్పటికీ టైం 6 గంటలు దాటుతున్నా కూడా ఇంకా ఆయన విచారణ పూర్తి చేసుకుని బయటకు రాలేదు. మధ్యాహ్నం 1 గంట నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా సుదీర్ఘమైన విచారణ జరుగుతూనే ఉంది. అంటే మొత్తంగా ఆ మద్యం కుంభకోణం ఒకవైపు అయితే, మద్యం కుంభకోణంతో పాటు మద్యం అక్రమ రవాణాలో కూడా దాదాపు 400 కోట్ల రూపాయల్ని అప్పట్లో వేరే ట్రాక్ మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి రాజ్ కసిరెడ్డిని A1 గా సిట్ గుర్తించింది. ఆయనతో పాటు మరికొంతమంది, అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు సునీల్ కూడా దీంట్లో నిందితులుగా ఉన్నారు. వాళ్ళను కూడా ఇక
ఆ సిట్ విచారించాల్సి ఉంది. అయితే ప్రధానంగా అంటే అప్పుడు ఏపీ ప్రభుత్వమే మద్యం అమ్మకాలు నిర్వహించేది. ముఖ్యంగా ఎక్కడైతే ఫ్యాక్టరీలో మద్యం తయారవుతుందో అక్కడి నుంచి ఆ మద్యం దుకాణాలకు అంటే మద్యం దుకాణాలకు మందుని సరఫరా చేసినప్పుడు ఆ సరఫరాకు సంబంధించి ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పింది. దీనిలోనే అంటే ఈ మద్యం రవాణా విషయంలోనే భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. దానికి ప్రధాన సూత్రధారి రాజ్ కెసిరెడ్డి అని కూడా ఆ సిట్ విచారణలో ప్రాథమికంగా నిర్ధారించారు. దానికోసం ఇప్పుడు లోతుగా విచారణ జరుగుతుంది. అంటే ఈ 400 కోట్లు దారి మళ్లించారని ప్రజెంట్ ప్రాథమిక నిర్ధారణ అయితే ఉంది. కానీ ఇంకా మరింత ఎక్కువ అమౌంట్ అయితే ఉందని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. అసలు ఎలా అంటే ఎవరెవరికి కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఎంతెంత డబ్బులు మళ్ళించారు అంటే ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత మరికొన్ని ఉప కాంట్రాక్ట్లు కూడా వాళ్ళు తీసుకున్నారంటే ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీ మాత్రమే కాకుండా మరికొన్ని ఉప కాంట్రాక్ట్లు కూడా వాళ్ళు తీసుకుంటే మరికొన్ని కంపెనీలతో వాళ్ళు టైఅప్ అయ్యి అంటే జిల్లా కంపెనీతో టైఅప్ అయ్యి అక్కడ వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం, వాళ్ళు తీసుకెళ్లి మద్యం దుకాణాలకు మందు సరఫరా ఇవన్నీ చేసేవారు. సో దీంట్లోనే పెద్ద ఎత్తున ఆ డబ్బుని వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు. అయితే ఆ డబ్బుని బయటకు ఏ విధంగా మార్చుకున్నారు, మొత్తంగా అంటే మళ్ళీ అంతిమంగా ఈ ఎవరైతే దాన్ని వెనుక నడిపించారో వాళ్ళ చేతికి ఏ విధంగా చేరింది, ఏ విధంగా వైట్ చేశారు, ఎవరెవరు దీనిలో ప్రధాన పాత్రధారులు సూత్రధారులను కూడా ప్రజెంట్ అయితే విచారణ కొనసాగుతుంది. సో మొత్తంగా ఏపీ మధ్యకోణం కుంభకోణం కేసులో ఉన్న ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళే ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు కూడా ప్రజెంట్ ఆ సిట్ విచారణలో రాజ్ కెసిరెడ్డి ఆ సిట్ అధికారులు చెప్తున్నట్టయితే సమాచారం అయితే ఉంది. ఏదేమైనా ప్రజెంట్ విచారణ అయితే జరుగుతుంది. ఆయన్ని పూర్తిగా విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలతో సిట్ అధికారులు కోర్టులో కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎస్ ప్రసాద్, మరి కేసులో ఇంకా ఎవరెవరిని సిట్ ప్రశ్నించే అవకాశం ఉంది? ఈ కేసుకు సంబంధించి గత అంటే వారం రోజుల ముందు అంటే ఏప్రిల్ 24వ తేదీన కారుమూరి నాగేశ్వరరావు అదేవిధంగా ఆయన కొడుకు సునీల్ వీళ్ళిద్దరు కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. కారుమూరి నాగేశ్వరరావు ఈ మద్యం అక్రమాలకు సంబంధించి ఈ రాజ్ కెసిరెడ్డి దగ్గర నుంచి కొన్ని కాంట్రాక్టులు తీసుకుని ఆయనే స్వయంగా ఆయన వెహికల్స్ తో కొన్ని జిల్లాల్లో మద్యాన్ని రవాణా చేసేవారు. ఆ టైంలో ఆయన సొంత వెహికల్స్ ని వినియోగించి చాలా అక్రమాలకు పాల్పడ్డారని కూడా సిట్ ప్రాథమిక విచారణలో తెలిసింది. అందువల్ల కారుమూరి నాగేశ్వరరావుతో పాటు సునీల్ ని కూడా ఇందులో నిందితులుగా చేర్చారు. ప్రజెంట్ వాళ్ళ మీద కూడా విచారణ జరుగుతుంది. 24నే ఇక్కడ విజయవాడలో సిట్ కార్యాలయంలో వాళ్ళకు విచారణకు రావాల్సి ఉంది. అయినప్పటికీ వాళ్ళు అనారోగ్య సమస్యల సాకుతో ఆ రోజు సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కాలేదు. సో వాళ్ళకి ఇప్పుడు రాజ్ కెసిరెడ్డి విచారణ తర్వాత వాళ్ళను కూడా కోర్టు అనుమతితో మరోసారి విచారించే అవకాశం ఉంది. వాళ్ళని విచారించిన తర్వాత కూడా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నిటితో కలిపి ఒక పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మద్యం అక్రమ రవాణాకు సంబంధించి. ఎస్ ప్రసాద్, అంటే ఇటీవల విజయసాయి రెడ్డి అలానే ధనుంజయ రెడ్డి నివాసాల్లో కూడా ఈడీ సోదాలు జరిగినట్లు మనం చూస్తున్నాము. మరి ఏదైనా కీలక ఆధారాలు ఇప్పుడు దొరికాయా బయటపడే అధికారులకి? ఈ మద్యం అక్రమ రవాణాకు సంబంధించి ఒకవైపు సిట్ విచారణ కొనసాగిస్తుండగానే మరొక వైపు ఈడీ కూడా ఇందులోనికి రంగప్రవేశం చేసింది. ఈడీ కూడా సడన్ గా దాదాపు ఇప్పటికే చాలా మంది అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రముఖ నాయకులుగా పనిచేసిన వాళ్ళలో కూడా సడన్ గా సోదాలు నిర్వహించి తనిఖీలు చేశారు. అయితే తనిఖీల్లో దొరికినటువంటి విషయాలు కానీ తనిఖీల్లో వాళ్ళు తీసుకున్నటువంటి సమాచారాన్ని కానీ ఆ ఈడీ బయటకైతే వెల్లడించలేదు. దాన్ని కూడా వాళ్ళు క్లూల్గా పెట్టుకున్నారు. సో ఒకవైపు సిట్ విచారణ కొనసాగిస్తుండగానే ఈడీ ఈ వ్యవహారంలో రంగప్రవేశం చేయడం కూడా ఈ కేసు చాలా స్పీడ్ గా ముందుకెళ్తుందని అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు సిట్ వేగంగా విచారిస్తుంది. ఇప్పటికే చాలా మంది ఇళ్లలో సోదాలు నిర్వహించారు, దాంతో పాటు విచారించారు. విజయసాయి రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, ఇంకా చాలా మంది ఇళ్లలో ఇప్పటికే విచారణ సోదాలు నిర్వహించారు. దానికి తోడు ఈడీ కూడా ఇప్పుడు దీంట్లో రంగప్రవేశం చేయడంతో విచారణ ఇప్పుడు మరింత వేగంగా ముందుకెళ్తుంది. ఈ రోజు రాజ్ కెసిరెడ్డి విచారణ పూర్తయిన తర్వాత ఇన్ కేసు ఆయన విచారణ సహకరించినట్లయితే అంటే ఉదయం నుండి విచారణ జరుగుతుంది కాబట్టి చాలా కీలకమైన విషయాల్ని ప్రత్యేకమైన క్వశ్చనర్ తయారు చేసి అనేక విధాలుగా సిట్ అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతిమంగా ఈ కుంభకోణానికి సంబంధించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా కొన్ని విషయాలు కానీ చెప్పినట్లయితే ఈ కేసుకు సంబంధించి అవన్నీ కూడా ప్రధాన సాక్ష్యాలయ్యే అవకాశం ఉంటుంది. ఆయన తర్వాత కారుమూరి నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా విచారణలో మరిన్ని విషయాలు చెప్పిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఒక బలమైన ఆధారం వస్తుంది. అప్పుడు పూర్తి స్థాయిలో దీనికి ఆ కోర్టులో సిట్ కౌంటర్ దాఖలు చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో అటు అక్రమ మద్యం రవాణాతో పాటు మద్యం కుంభకోణం కూడా పెద్ద ఎత్తున జరిగింది. దానికి సంబంధించి ఒక్కొక్కటిగా ప్రజెంట్ వెలుగులోకి వస్తున్నాయి. సో మరికొద్ది రోజులు సమయం పడుతుంది. పూర్తి స్థాయిలో ఎంత డబ్బు అక్రమంగా వీళ్ళు సంపాదించారు, దాన్ని ఏ విధంగా వైట్ చేసుకున్నారు, ఎక్కడెక్కడికి దీన్ని మళ్లించారు అనే విషయాలు విచారణ జరిగిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది.
ఎస్ ప్రసాద్, అంటే మద్యం కుంభకోణంలో అంటే ఏ నెట్వర్క్ ద్వారా కమిషన్ రూపంలో వసూలు చేసిన నగదును వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అని అడిగినట్లు తెలుస్తుంది, మరేమంటారు? పెట్టుబడికి సంబంధించి అనేక రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సిట్ బృందంలో చాలా సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు ప్రధాన నిందితుడు అంటే A1 గా రాజ్ కేశిరెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర నుంచి అంటే రాజ్ కేశిరెడ్డి ఈ మద్యం అక్రమ రవాణాకి సంబంధించి దీన్ని ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు, ఏ విధంగా డబ్బులు తీసుకోవచ్చు, ఏ విధంగా చేస్తే మన డబ్బులు ఎక్కువ మిగులుతాయనే విషయంలో అంటే ప్రధాన సూత్రధారి పాత్రధారి ఈయన అని చెప్పి కూడా ఆ సిట్ బృందం గుర్తించింది. అందుకే ఈ A1 గా చేర్చారు. మొత్తం ఈయన హయాంలోనే ఈయన పర్యవేక్షణలోనే మద్యం అక్రమ రవాణా మొత్తం జరిగిందని కూడా ఆ సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. సో అందుకే ఆయన సుదీర్ఘంగా విచారిస్తున్నారు. అంటే ఆ మనీని ఏ విధంగా ప్రజల నుంచి అక్రమ రవాణా విషయంలో ఏ విధంగా వసూలు చేశారు, ఎంతెంత వసూలు చేశారు, దానికోసం ఎన్ని కంపెనీలు వీళ్ళు వెనక పనిచేశాయి, ఎవరెవరు కీలకంగా ఉన్నారు, ఆ వచ్చిన డబ్బంతా కూడా ఎలా దాన్ని ఏ మార్గాల్లో మళ్లించారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, దాన్ని ఏ విధంగా వైట్ చేశారు, చివరిగా ఎవరి చేతికి మనీ అంతా వెళ్ళింది, అంటే ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలు ఎవరైనా ఉన్నారా, లేదంటే వైసీపీకి సంబంధించిన ఇంకెవరైనా ఉన్నారా, అసలు ప్రధానంగా అంటే తెర వెనుక నడిపించిన వాళ్ళు ఎవరైనా విషయంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఆయన చెప్పిన వివరాల మేరకు సిట్ అయితే ఇప్పుడు సిట్ అయితే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమగ్ర ఛార్జ్ షీట్ ని ఫైల్ చేసే అవకాశం అయితే ఉంది. ఎస్, అంటే ఫైనల్లీ ప్రసాద్, ఈ కేసు తదుపరి విచారణలో మరి ఎటువంటి కీలక పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందంటారు? ఈయన్ని రోజు విచారించిన తర్వాత చాలా రోజులుగా ఈ సిట్ విచారణకు రావాలని సిట్ గతంలో అనేక నోటీసులు పంపించింది. కానీ ఆయన ఒక్క నోటీసు కూడా స్పందించకుండా ఎప్పటి వరకు కూడా సిట్ కార్యాలయానికి ఆయన విచారణకు రాలేదు. చివరికి సిట్ హైకోర్టుని ఆశ్రయించడంతో హైకోర్టు ఖచ్చితంగా సిట్ విచారణకు సహకరించాలని చెప్పడంతో ఆయన ఈ రోజు రావడం తప్పలేదు. ఉదయం 10 గంటలకు ఆయన విచారణకు రావాల్సి ఉంది, కానీ ఆలస్యంగా 1 గంటకు సిట్ కార్యాలయానికి వచ్చారు. ఆయన ఒక్కరే రావడం జరిగింది. సో విచారణ జరుగుతుంది. ఈ విచారణ తర్వాత అంటే ప్రజెంట్ విచారణ కొనసాగుతుంది, ఇంకెంతసేపు కొనసాగుతుంది, లేదంటే రేపు కూడా దీన్ని కంటిన్యూ చేస్తారనే విషయాలు మనకి మరి కాసేపట్లో తెలుస్తాయి. దీని తర్వాత ఆల్రెడీ విచారించిన తర్వాత మరిన్ని సాక్ష్యాల కోసం కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి, వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా దీనిలో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు సునీల్ కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. సో వాళ్ళు ఎప్పటికే ఒకసారి సిట్ విచారణకు దొమ్మాకొచ్చారు. సో ఈసారి ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వీలు లేకుండా ఖచ్చితంగా సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. వీలైతే కోర్టుకు వెళ్ళి కూడా వీళ్ళు కోర్టు ఆదేశాలతో వాళ్ళని విచారించే అవకాశం కూడా ఉంది. సో వాళ్ళని విచారిస్తే పూర్తిగా అంటే వీళ్ళు ముగ్గురు చెప్పినటువంటి వాంగ్మూలాల ప్రకారం వాళ్ళకి కొంత క్లారిటీ వస్తుంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో విచారణ ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. సింగర్ మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్కు నిందితుడు రమావత్ మధు నగదు పంపినట్లు పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో భాగంగా రమావత్ మధు అకౌంట్ను పరిశీలించగా మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్కు డబ్బులు పంపినట్లు తేలింది. 3 సార్లు నగదు ట్రాన్స్ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు పడిన రోజే ఖాతా నుంచి విత్డ్రా చేసినట్లు నిర్ధారించారు. అయితే ఎంత మేర నగదు ట్రాన్స్ఫర్ అయిందో అధికారులు ఇంకా వెల్లడించలేదు.
ఈ వ్యవహారంలో పక్కా ఆధారాల కోసం సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు రమావత్ మధు బ్యాంక్ అకౌంట్ను సీజ్ చేసిన అధికారులు పూర్తి వివరాల కోసం బ్యాంకు యజమానులకు లేఖలు రాశారు. రమావత్ మధుతో పాటు హిమాకాంత్ రెడ్డి, శివ చౌహాన్లకు చెందిన బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్లు, నగదు లావాదేవీలు పూర్తి నివేదికనివ్వాలని పోలీసులు ఆదేశించారు. ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్ ఇప్పటికే మీడియా వేదికగా ప్రకటించారు. అయితే నిందితుడి ఖాతా నుండి నగదు బదిలీ అయినట్లు పోలీసుల విచారణలో తేలడంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తుంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక ప్రజల నుండి వసూలు చేసిన సొమ్ము ఎక్కడికి మళ్లింది, దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారు అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ స్కామ్ విచారణ మరి చూస్తే మనం ప్రధాన నిందితుడు రమావత్ మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన విషయం ఏ విధంగా బయటపడింది అసలు? అవని ఏదైతే సింగర్ మంగ్లీ కేసుకు సంబంధించి మైక్రో ఫైనాన్స్ విషయంలో పోలీసులు మరో అడుగు ముందుకేశారని చెప్పొచ్చు. ఏదైతే విచారణ కొనసాగుతున్న క్రమంలోనే అనేక విషయాలు వెలుగు చూస్తూ వచ్చాయి. ఏదైతే మైక్రో ఫైనాన్స్ విషయంలో తన ప్రమేయం కానీ తన సోదరుడు ప్రమేయం కాదు లేదు అని చెప్పి పదే మంగ్లీ చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఏదైతే దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో చాలా విషయాలు వెలుగు చూశాయి. ఏదైతే తనకు కానీ తన సోదరుడికి కానీ ఆ నగదుతో ఏ విధమైన సంబంధం లేదు అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఏదైతే విచారణ జరిపారో ఆ విచారణలో ఏదైతే మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ ఖాతాకు నగదు బదిలీ అయ్యింది అని చెప్పేసి తేలడం జరిగింది. అది కూడా 3 సార్లు నగదు బదిలీ జరిగినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఏదైతే రమావత్ మధు మైక్రో ఫైనాన్స్ సంబంధించి 3 దశలుగా అంటే 3 సార్లు నగదు బదిలీ జరిగింది. ఇది ఎంత ఉంది, ఎంత నగదు బదిలీ జరిగింది అన్నది ఇంకా పోలీసుల విచారణలో తేలబోతుంది. దీనికి సంబంధించి ఆయా బ్యాంకులకు పోలీసులు లేఖలు కూడా రాయడం జరిగింది, నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఈ ఖాతాలకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరిగాయి, ఎవరెవరితో జరిగాయి, ఎంత జరిగాయి అన్న దాని మీద పూర్తి వివరాలు అందించాల్సింది కూడా ఆయా బ్యాంకులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక బహుశా సింగర్ మంగ్లీకి ఉచ్చు బిగిస్తున్నట్టే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించి తనకు ఏ విధమైన సంబంధం లేదు, తన సోదరుడు అది తన ఫోటోలో ఉన్న వ్యక్తి తన సోదరుడు కానే కాదని చెప్పేసి పదే చెప్తున్నప్పటికీ కూడా ఏవైతే ట్రాన్సాక్షన్ రికార్డ్స్ అవన్నీ కూడా వాస్తవాలు వెలుగు చూపించే విధంగా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఏ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ కూడా అవి అవాస్తవం అని చెప్పలేవు, అవి సృష్టించినవి కూడా కాదు. కాబట్టి ఈ పోలీసుల విచారణలో తేలిన ఈ అంశాలన్నిటి మీద కూడా కూలంకషంగా మరోసారి పోలీసులు విచారణ జరుపుతున్నారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించి అదేవిధంగా కేవలం శివ చౌహాన్ ఖాతాకు మాత్రమే బదిలీ జరిగిందా, ఈ విషయంలో మంగ్లీ ఖాతాలకు సంబంధించి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగాయా, లేకపోతే శివ చౌహాన్ ఖాతా నుంచి ఇంకెవరికి వెళ్ళాయి, అట్లా నుంచి పోయాయి, మొత్తం అంటే ఈ చైన్ లింక్ ఏదైతుందో ఈ చైన్ లింక్ అంతా కూడా ఛేదించే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. బహుశా 1-2 రోజుల్లో ఈ కేసును మొత్తం ఛేదించే అవకాశం ఉంది. అవసరమైతే మంగ్లీని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. పావని, అంటే శ్రీనివాస్, ఈ స్కామ్ లో ఇంకా పెద్ద నెట్వర్క్ ఉందని అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇది మైక్రో ఫైనాన్స్ సంస్థ కాబట్టి వీళ్ళు ఏదైతే సాధారణ ప్రజల నుంచి, మధ్యతరగతి ప్రజలు, చిన్న తరగతి ప్రజల నుంచి వీళ్ళంతా కూడా ఫైనాన్స్ సేకరించడం. ఈ ఫైనాన్స్ ఏ విధంగా ఎలా సేకరించారు, ఎంత స్థాయిలో సేకరించారు, దాదాపు 10 కోట్ల పైచీలకు నగదు సేకరించారు మైక్రో ఫైనాన్స్ ద్వారా అని చెప్పేసి ఏవైతే ఆరోపణ రావడం జరిగిందో ఈ ఆరోపణల మీద ఎంతవరకు వాస్తవం ఉంది, ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఏ ప్రజలు, ఏ వర్గాల ప్రజలు మోసపోయారు, అవి కూడా ఎంతెంత కట్టి మోసపోయారు అన్నీ కూడా భవిష్యత్తులో తేలబోతున్నాయి. బహుశా 1-2 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ కేసులో మంగ్లీ కనుక ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదు, ఆమె కనుక నగదు ట్రాన్సాక్షన్ జరిగింది ఆమె అకౌంట్ లో కూడా అనుకుంటే కనుక ఎవరెవరి అకౌంట్ లో ట్రాన్సాక్షన్ జరిగిందో వారిని అందరినీ కూడా పోలీసులు పిలిపిస్తారు, నోటీసులు ఇచ్చి వారందరికీ కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతారు. ఒకవేళ కనుక పోలీసులు వాళ్ళు ఇచ్చిన సమాధానం సాటిస్ఫై కాకపోతే అరెస్టులు కూడా చేస్తారు. శ్రీనివాస్, అంటే అమాయక ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు అసలు ఎక్కడికి వెళ్ళింది అనే దానిపై ఇప్పటివరకు ఏమైనా క్లారిటీ వచ్చిందా, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? పవన్ ఇప్పటివరకు చెప్పుకున్నది అదే. ఏదైతే నగదు ట్రాన్సాక్షన్ జరిగింది 3 సార్లు 3 విడతలుగా మంగ్లీ సోదరుడు ఖాతాకి, శివ చౌహాన్ ఖాతాకి నగదు ట్రాన్సాక్షన్ 3 విడతలుగా జరిగింది. అది ఎంతెంతగా జరిగింది, అదేవిధంగా
కేవలం ఆ 3 విడతలుగానే జరిగిందా, అదేవిధంగా శివ చౌహాన్ ఖాతాకి వచ్చిన అమౌంట్ మరి ఇంకెవరి ఖాతాకి బదిలీ జరిగింది? సో ఇవన్నిటిని కూడా ఛేదించాల్సిన అవసరం ఉంది. ఛేదిస్తే గనక ఎవరెవరు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు, అదేవిధంగా ఈ కేసులో ఎవరెవరు మోసపోయారనేది ఒక క్లారిటీ అంటే వస్తుంది. మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ కేసులో ఉంది అని ఏమైనా చెప్తున్నారు అధికారులు? ఖచ్చితంగా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మంగ్లీ తన ఏదైతే ఫోటో చూపించిందో ఆ ఫోటో తన సోదరుడు కాదని చెప్పింది. కానీ ఈరోజు పోలీసులు చేసిన విచారణ ప్రకారం చూసుకుంటే కనుక శివ చౌహాన్ ఖాతాకి మనకి రమావత్ మధు ఖాతా నుంచి 3 విడతలుగా ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఇన్ని రోజులు కూడా తన సోదరుడు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆ ఫోటో తన సోదరుడే కాదని చెప్తూ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి 3 విడతలుగా ట్రాన్సాక్షన్ జరిగిందంటే రమావత్ మధుకి శివ చౌహాన్ కి మధ్య సంబంధాలు ఉన్నాయి. ఏదైతే వసూలు చేసిన మైక్రో ఫైనాన్స్ ద్వారా వసూలు చేసిన అమౌంట్ ఏదో ఉందో ఆ అమౌంట్ శివ చౌహాన్ ఖాతాకి ఎంత వెళ్ళింది, అదేవిధంగా శివ చౌహాన్ ఖాతా నుంచి అది ఇంకెవరి ఖాతాకు వెళ్ళింది అది కూడా తేలాల్సి ఉంది. అంటే ఈ కేసులో ఒకవేళ కనుక ఆ అమౌంట్ మంగ్లీ ఖాతాకు కూడా వెళ్ళి ఉంటే ఇక్కడ మంగ్లీ కూడా ప్రధాన నేరస్తురాలే అవుతుంది. సో ఇవన్నీ కూడా విచారణలో తేలుతుంది. ఎస్, అంటే మంగ్లీ దీనికి సంబంధించి వాళ్ళ తమ్ముడికి కానీ మంగ్లీకి కానీ ఎటువంటి సంబంధం లేదు అని గతంలో వాపోవడం చూస్తున్నాం. మరి మంగ్లీ ఇప్పుడు ప్రజెంట్ ఈ బ్యాంకు స్టేట్మెంట్స్ గురించి ఏమైనా స్పందించారా ఈ న్యూస్ బయటకు వచ్చాక? ఇప్పటివరకు ఈ విషయంలో మంగ్లీ బయటకైతే రాలేదు. బయటకు వచ్చే కానీ వాస్తవం ఏంటనేది మనకి తెలియదు. శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్తో తమిళ్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఫలితాలపై విజయ్ ప్రభావం ఉంటుందన్న అంచనాలతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటికే విజయ్తో అన్నా డీఎంకే నేతలు టచ్లోకి వెళ్లారు. డీఎంకే ముఖ్య నేతలతో సీఎం స్టాలిన్ సమావేశం నిర్వహించారు. అప్రమత్తమైన దళపతి, టీవీకే కీలక నేతలు అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. ఫలితాల తర్వాత ఏం చేయాలన్న దానిపై చర్చించారు. మే 4న మీకోసం వేచి ఉంటానని అభ్యర్థులతో విజయ్ అన్నారు. గెలిచిన అభ్యర్థులు వెంటనే పార్టీ ఆఫీస్కు చేరుకోవాలని సూచించారు. రాత్రి ఏ సమయమైనా పనియూర్కు రావాలని ఆదేశించారు. తమిళ ప్రజల కోసం ఏం చేయాలో అప్పుడు చెప్తానని టీవీకే విజయ్ అన్నారు. తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఏ కూటమి అధికారంలో వస్తుందనే విషయంపై ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తే 1-2 అన్నా డీఎంకే అధికారం అంచనా వేశాయి. అయితే ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ సంస్థ యాక్సిస్ మై ఇండియా మాత్రం ఈసారి తమిళనాడులో సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. డీఎంకే కూటమి 92 నుంచి 110 సీట్లు, అన్నా డీఎంకే ప్లస్ బీజేపీ కూటమి 22 నుంచి 32 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ కింగ్ లేదా కింగ్ మేకర్గా నిలిచే అవకాశం ఉండటంతో అన్నా డీఎంకే విజయ్ పార్టీతో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తుంది.
టీవీకేతో అన్నా డీఎంకే చర్చలపై దృష్టి సారించింది. ఓ సర్వే ప్రకారం విజయ్కు 35% ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎగ్జిట్ పోల్ ప్రకారం 37% మద్దతుతో విజయ్ సీఎం పదవికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అభ్యర్థిగా నిలిచారు. ప్రస్తుతం సీఎం ఎంకే స్టాలిన్ 35%తో రెండో స్థానంలో ఉన్నారు. యువ ఓటర్లలో విజయ్కు బలమైన మద్దతు ఉంది. తొలిసారి ఓటు వేస్తున్న వారు విజయ్కు జై కొట్టినట్లు సర్వే వెల్లడించింది.